లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ మేనేజర్ సహా 7 ఉద్యోగులను అదుపులో తీసుకోవడం కలకలం రేపింది. నాసిక్ క్యాంపస్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో ఆ అమ్మాయి పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో 7 మహిళలు కూడా ముందుకొచ్చి 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య కాలంలో తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో కొంతమంది సీనియర్లు మహిళా ఉద్యోగులను టార్గెట్ చేశారు. రోజు నమాజ్ చేయాలి, రోజు ఉండాలి, నమాజ్ చేయాలి, రోజా ఉండాలి అని అమ్మాయిలపై ఒత్తిడి తెచ్చారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బీఫ్ తినమని ఫోర్స్ చేస్తుంటారు. వీళ్ళంతా మేము చెప్పినట్టు వింటే మీకు ప్రమోషన్లు ఇస్తాం, ఫారెన్ పంపిస్తామని నమ్మించారు. కేవలం మతం మార్చడమే కాదు, అంతకంటే దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు వీళ్ళు. దీనిపై విచారణ కోసం స్పెషల్ టీంను రంగంలో దింపింది. మొదట పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. 7 మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి హౌస్ కీపింగ్ ఉద్యోగుల్లా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఒక మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిపై వచ్చిన అభియోగాలపై 40కి పైగా సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లేడీ హెచ్ఆర్ మేనేజర్తో సహా 7 పోలీసులు అరెస్ట్ చేశారు.